హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రైతన్నలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. గోదావరి జిల్లాల్లోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎర్ర కాలువ పరిధిలో రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2024 జూలైలో ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు వరదల కారణంగా ఎర్ర కాలువ ఉధృతంగా పొంగి పొర్లింది. ఫలితంగా నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో రైతులకు అపార నష్టం జరిగింది. ఆ కష్టం నుంచి ఆయా ప్రాంతాల రైతులు ఇంకా తేరుకోలేదు. ఎర్ర కాలువ ఉధృతికి సుమారు 14,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. 20 గ్రామాల్లోని సుమారు 4,500 మంది రైతులు నష్టపోయారు. వరి, చెరుకు, ఉద్యాన పంటలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎర్ర కాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. పూర్తిగా వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 17,000 అందిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్ర కాలువ వరద ప్రభావం నిడదవోలు మండలాలపై ఎక్కువగా పడింది. ఈ మండలాల్లో భారీగా వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి పంట నష్టం జరిగిన రైతన్నలందరికీ ఉగాది కానుకగా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.